ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 7 సంవత్సరాలైనా సరైన హిట్ లేక సక్సెస్ కోసం సతమతమవుతున్న హీరో నాగ చైతన్య. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కి దగ్గర పడింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమం కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ 2 సినిమాలు ఎలా అయినా హిట్ కొట్టి మంచి క్రేజ్ ని సంపాదించుకోవాలని చైతూ చూస్తున్నాడు. ఇన్ని రోజులు యూత్ కి సరిపడే లవ్ స్టోరీలు చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. యాక్షన్ సినిమాలు 2-3 ట్రై చేసినా నిరాశనే మిగిల్చాయి. అయితే ఉన్నట్టుండి మనోడి కన్ను ఫ్యామిలీ ఆడియన్స్ మీద పడింది. నాగార్జున కి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చి బ్లాక్ బస్టర్ ని అందించిన సినిమా నిన్నే పెళ్లాడతా. అప్పట్లో ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నాగ చైతన్య కృష్ణవంశీతో కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాని రీమేక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. కృష్ణవంశీ కాకపోయినా ఎవరైనా కొత్త డైరెక్టర్ ఫ్యామిలీ కథతో వస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి మనోడు ఈసారైనా పెద్ద హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా అని ఆలోచిస్తుంటే పుట్టామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పోకులు లడ్డూలు అరకులు చదువులు పెట్టి దున్నపోతలాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తే కళ్ళ దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడి బరువు మోసి వాడు చేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి